లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఆవిడ తల్లి కొడుకోమో ఒక పార్టీ, కూతురు ఒక పార్టీ. ఎవరున్న అధికారంలో తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటారు చాలా మంది రాజకీయం. వైనాట్ 175 అన్నారండి జగన్ గారు. ఇప్పుడు షర్మిల గారు వచ్చారు కొత్తగా. షర్మిల గారు రావడానికి ముందే 110 స్థానాలు తగ్గకుండా 110 స్థానాలు తగ్గకుండా ఎక్కువ వచ్చే అవకాశం కనపడుతుంది. కానీ ఒకటండి, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు విమర్శించలేదా? ఇక జనసేన టీడీపీ కలయిక ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి ఫెవికాల్ బంధం లాగా అది ఎక్స్పైరీ అన్నాళ్ళు తెలియదు కానండి, అది ఫెవికాల్కి ఎక్స్పైరీ కూడా ఉంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ప్రత్యేక హోదా విభజన హామీలు సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నమస్కారం. నేను ఏమనుకున్నాను అంటే డబ్బు, హోదా, అలాగే అధికారం ఉంటే హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సంబంధాలు బాగుంటాయి, ఒక కుటుంబంలో అనుకునేవాడినండి. కానీ మొన్న షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత విజయమ్మ గారిని చూసిన తర్వాత నాకు అనిపించింది మాట. విజయమ్మ గారి పరిస్థితి మీకు ఏమనిపిస్తుంది అంటారు? ఆవిడ తల్లి కొడుకోమో ఒక పార్టీ, కూతురు ఒక పార్టీ. ఎవరున్న అధికారంలో తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటారు చాలా మంది రాజకీయ నాయకులు. విజయలక్ష్మి గారు కూడా గృహిణిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నంతవరకు ఏ రోజు రాజకీయాలు కల్పించుకున్న దాఖలాలు లేవు. చాలా గౌరవప్రదంగా ఉండేవారు రాజకీయాలు లేకుండా. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు చూశారు, ప్రచారం చేశారు. ఏదేమన్నా రాజకీయం తమ ఇంట్లోనే ఉండాలనుకున్న తప్పు ఏంటండి? ఇవాళ ఒక దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ నేను అనేక సంవత్సరాలు దశాబ్దాలైన రాజకీయ పక్షానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలిగా రాజశేఖర రెడ్డి గారు చేసిన పోస్టులో వాళ్ళ కుమార్తె ఉండటం ఆనందం అనిపించి ఉంటుంది. లేదు, రేపు పొద్దున్న అధికారంలోంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆనందంగానే ఉండి ఉంటుందండి. ఇద్దరు తగులాడుకోవటం మాత్రం బాధగా ఉండడం తప్ప ఒక ఇంట్లో వాళ్ళ విచిత్రం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో 2 పదవులు ఉన్నాయి. ఒక జాతీయ పార్టీ, ముఖ్యమైన ప్రధాన జాతీయ పార్టీ, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ. ఎన్టీ రామారావు ఇంట్లో 2 ఉన్నాయి. దేశంలో ఉన్న రాజ్యాన్ని ఏలుతున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షం ప్రతిపక్ష నేత, వీళ్ళిద్దరూ అల్లుడు గారు ఎవరు కుమార్తె గారు దీంట్లో ఉన్నారు. ఒక దేశంలో ప్రధాన పక్షం ప్లస్ రాష్ట్రంలో ప్రధాన పక్షాలు 2. ఈ 2 కుటుంబాల చేతులు ఉన్నాయి. అని నేను కూడా ఎన్టీ రామారావు గారు చూసి మంచిదే కదా, మా కూతురు ఇక్కడ ఉంది, మా అల్లుడు ఇక్కడ ఉన్నాడు, ఇద్దరులో ఎవరో ఒకరు వస్తారు, అధికారంలోకి వస్తారని అనుకోవచ్చు. మీరు అడిగినా డిఫరెంట్గా చెప్పాను. నేనేమన్నానంటే అంటే ఇద్దరు విమర్శించుకున్నారు, జగన్ రెడ్డి అని అన్నారు ఆవిడ. తర్వాత కొద్దిగా మారుతాను, మళ్ళీ నేను జగనన్న రెడ్డి గారు అని అంటానులేండి అంటుంది ఆవిడ. సరే, వారి గురించి నేను వ్యాఖ్యలు చేయడం కంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక విభజన హామీల సాధన విషయంలో నిరంతరం మేము పోరాడుతున్న సమయంలో 2019 తర్వాత 2000 ముందు కంటే 2019 తర్వాత వేగంగా ఉద్యమం చేసాం. కానీ మీలాంటి మీడియా, అండి, మేజర్ మీడియా 95% చూపించలేదు ప్రజలకి. అందువల్ల ఒక దిక్కుమాలిన బ్యాచ్ ఒకటిలో తయారు చేసి ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్ళిపోయాను? ఎక్కడికి వెళ్ళలేదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో కాకినాడ దగ్గర నుంచి మొత్తం మొదలుపెట్టుకుని వేలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్స్ ముట్టడించాం. నేను పత్రికలో కొన్ని వచ్చింది చూపిస్తాను అనేది. మేము లేపడండి సమరయాత్ర 2O మనం చేసాం, ఇచ్చాపురం నుంచి ఇచ్చాం, మేము చేస్తాను ఉన్నాం. వారు దీని మీద ముఖ్యమైన దృష్టి పెట్టాల్సి, ఇన్స్టా ఆఫ్ పర్సనల్గా వారిని తిడతాం కంటే వీటి మీద దృష్టి కొంత పెట్టాలని కోరుకుంటున్నాను. అందువల్ల వ్యక్తిగతమైన ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రంలో కూడా మీలాంటి అంటే మళ్ళీ మీరు మీడియా గురించి మాట్లాడుతున్నాను, ఏం తిడతారు బూత్లో ఒక ఆయన, మీరు ఏం చేసేవారు, మీ ఫాదర్ వాళ్ళు ఉంటే మీరు కట్ చేసి చెల్లెలు లేని భాషలో ఉన్నారని రాసి లేదా విస్మరించేవారు. ఇప్పుడు మీరేం చేస్తారు, ఇంకా ఏంటండి అని అడుగుతూ ఇంకో 2 మాట్లాడతాడు. మీరేం మాట్లాడతారు సార్ అంటే ఆయన గట్టిగా ఇచ్చారు, మీరు ఇంతే నా చప్పగా అనుకుంటారంటే ఈయన మాట్లాడతాడు. వెంటనే సాయంత్రం వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ, ఇవాళ ఈ బూతుల మీద చర్చ, జనాల్లో భావోద్వేగాలు, రాష్ట్రంలో అంగన్వాడీ సమస్యల మీద కానీ, రైతులు కానీ, మహిళలు కానీ దీని మీద జరుగుతున్న భావితరాలకు అవసరమైన ప్రత్యేక విభజన హామీల మీద నిజాయితీగా నిక్కచ్చిగా జరుగుతున్న పోరాటంలో ఏమైనా భాగస్వామ్యం ఉందా ఎవరికన్నా? భక్తు రాజకీయాల కోసం, భక్తు పదవుల కోసం, భక్తు
హైప్ కోసం అబ్సల్యూట్లీ నేను ఒకటే కోరుకుంటున్నానండి. ఎవరు వచ్చినా వారు కనుక షర్మిల గారు ఒకటి మెచ్చుకోవాలి. తెలంగాణలో ఆవిడ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అననుకూల పరిస్థితులు అనుకున్న అనేక మంది అభిమానుల మద్దతు ఉంది. పాదయాత్ర చేశారు, తెలంగాణలో పార్టీ పెట్టారు. అసలు ఆంధ్రాకి సంబంధం ఏంది? మీ మామూలుగా ఆడుకోలేదు ఆవిడ. మీ జర్నలిస్టుని ఏంది మాట్లాడతారు? మీరు ఆడపిల్ల అంటారు, ఏడపిల్ల అంటారు, మీ భార్య ఎక్కడిది ఆవిడ? నేను ఖచ్చితంగా తెలంగాణలో పుట్టాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే రాజకీయం చేస్తాను, నా ప్రపంచంలో ఉన్న ఒకే ఒకటి తెలంగాణ అని చెప్పి గట్టిగా కొండలు 4 బద్దలు కూడా చెప్పారు. అంటే ఈవిడ రావటం వలన జగన్ గారి పరిస్థితి ఏంటి అని అది కూడా చెప్తాం. అందుకని వారు అక్కడికి నిజంగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది. ఎందుకంటే అక్కడ లోకల్ స్టాండ్ ఎక్కువ జలం ఇచ్చేవారు కాదండి. కానీ భయంకరంగా ఒక మహిళగా అనేక అవమానాలు ఎదుర్కొని, ఆటుపోట్లు ఎదుర్కొని దీక్ష చేశారంటే ఆ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆ ఇచ్చిన పట్టుదల కారణమే ఉంటుంది. నేను మంచిని మంచిగా తప్పుని తప్పుగా చెప్పగలగాలి. అందువలన ఆ విషయంలో సరే మళ్ళీ ఎందుకు వచ్చారనేది అక్కడ రేవంత్ రెడ్డి గారు వెంటనే ఇక్కడికి వద్దని చెప్పి పంపించేసినట్టున్నారు. గాంధీ భవన్లో అడుగు పెడితే ఊరుకుని చెప్పినట్టున్నారు. డిఫరెంట్ ఇష్యూ అది. ఇవాళ సరే వచ్చారు. వచ్చిన వెంటనే కొంత సహనంతో 10 రోజులు ఆగిన తర్వాత మాట్లాడొద్దు అంటలేదండి. ఇష్యూస్ మీద మాట్లాడాల్సింది వ్యక్తిగత విమర్శలుగా కాకుండా అని నా అభిప్రాయం. మీరు అడిగింది ఆవిడ వచ్చిన తర్వాత ఏమవుతుందని ఇంపాక్ట్. జగన్ గారి పరిస్థితి ఏమన్నా మారుతుందా లేకపోతే ఎలా ఉంటుంది అంటారు? జగన్ గారికి ఆయన మొండివాడు రాజు కంటే బలవంతుడు, మొండివాడే రాజు అయ్యాడు. ఇప్పుడు రాష్ట్రంలో పాలన సాగుతుంది. రాజు అయిన మొండి అయిన పరిపాలన కన్నా ఉండే అతని పరిపాలన మంచి కార్యక్రమాలు కొన్ని చేయొచ్చు. ఐఎమ్ నాట్ చేయట్లేదండి. ఆ కక్షాదింపు వైఖరి ఏదైతే ఉందో అది ప్రమాదకరంగా కనపడుతుంది. ప్రజలకు మేలు చేసే విషయంలో ఇంటింటికి తీసుకెళ్లి ఆ పెన్షన్ ఇవ్వడం, గౌరవప్రదం ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. సరే ఏదన్నా కానీ ఇవాళ ఈ విషయంలో మాత్రం బిగ్ హెడేక్ అండి ఆయనకి. పొద్దున్న అందరు చెల్లెమ్మలు అక్కమ్మ అందరిని అంటూ ఉంటారు. ఇప్పుడు చెల్లెమ్మ మాట్లాడిందని చెప్పలేరు. నైతికంగా దెబ్బతింటారు ఈ విషయంలో. బయటికి వాళ్ళు ఎవరన్నా చేయొచ్చు. మున్సిపల్ షర్మిల గారు అని సరే ఆవిడ భర్త ఇంటి పేరు కాదు మాట్లాడుతుంది, ఒప్పుకోలేదు. ఆవిడ పెట్టుకుపోయినా వాళ్ళ ఇష్టం, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇవాళ ఏదైతే వారు టోన్ పెంచిన కొద్దీ షర్మిల గారు వీళ్ళు ఇంకా టోన్ పెంచుతారు. ఏమైపోయింది మురికే పాలిటిక్స్ ఇంకా ఏమవుతాయి చెప్పండి. తెలంగాణలో బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు? అద్భుతంగా పార్టీని పై తీసుకొచ్చారు. ఆ నుంచి అసభ్య పద్యాలను వాడకుండా ఉంటే బాగుండేదని. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా అలా రాజకీయాలు దిగజారిపోతున్నాయి. ఎక్కడ దిగజారాలి? ఎక్కడ జారుడు బండ మీద చేరినప్పుడు రాజకీయాలు కిందగా పడిపోతున్న సందర్భంలో వ్యక్తిగత విమర్శలు, దోషంలో లేదా వ్యక్తిత్వ హననాలు ఇదే నా దిక్కుమాలను బ్యాచ్ చేసేది. విధానాల మీద మాట్లాడే సిస్టమ్ లేదు. రేపు పొద్దున అదే జరగబోతుంది అనుకుంటున్నా. దురదృష్టం అది. అదంటే ఆయన 175 అన్నారండి జగన్ గారు. ఇప్పుడు షర్మిల గారు వచ్చారు కొత్తగా. షర్మిల గారు రావటానికి ముందే ఇక్కడ ఇదే స్టూడియోలో నేను క్రితంసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కన్సిస్టెంట్గా దాంట్లో ఏమైనా పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు అనేది వాస్తవం. కానీ ఒక భయంకరమైన మార్పు వస్తే తప్ప అది మరి ఎలా కులగణన చేసి దాంట్లో బీసీ రిజర్వేషన్ ఇవన్నీ అది ఏదో చేస్తే తప్ప 90% షర్మిల గారు రాక ముందు కూడా జనసేన, టీడీపీ, వామపక్షాలు పెట్టుకుంటే 110 స్థానాలు మినిమం. నేను ప్లస్ ఆర్ మైనస్ 20 గంటలు అన్నాం. వీళ్ళు సర్వే సంస్థ ఇస్తారు కదా, ఏం చెప్పనండి. ఇంత ముందుకు నేను ఇవ్వలేదు నేను. అందువల్ల 110 స్థానాలు తగ్గకుండా 115 స్థానాలు తగ్గకుండా ఎక్కువ వచ్చే అవకాశం కనపడుతుంది. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఏమీ లేదు. ఇవాళ బీజేపీతో కలిసిన ఆ దిక్కుమాలను ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవేద్యం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రత్యేక విభజన హామీల అమలు చేయకుండా 95% చేయలేదు, 90%. అలాగే బడ్జెట్లో దారుణమైన అన్యాయం చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఎవ్రీథింగ్ ఐ కెన్ ప్రూవ్ అండి. ఏదో రోడ్లు ఇచ్చాం, అలాగే 2 లక్షల కోట్ల రూపాయలు ఇస్తారా? జాగీర్ గారు ఇస్తున్నారా? బ్యాంక్ లోన్ తీసుకుంటే వేస్తారు, తోలు తీస్తారు. తోలు తీయకుండా ఉచితంగా రోడ్లు ఇచ్చారా? 3 లక్షల కోట్లు ఇచ్చాం, 8 లక్షల కోట్లు ఇచ్చి చెప్పడానికి మిగిలింది వాళ్ళకి. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు కలవాలంట. వామపక్షాలు ఉంటే బీజేపీ ఉండదు, బీజేపీ ఉంటే వామపక్షాలు ఉండవు. ఒకవేళ వామపక్షాలు తెలుగుదేశం, జనసేన ఉంటే మాత్రం అవుట్ రైట్ గా 115 స్థానాలు ఖచ్చితంగా వచ్చేటట్టు కనపడుతున్నాయి. 115 స్థానాలు. ఒకవేళ ఉత్తర భారతీయ జనతా పార్టీ కానీ కలిసినా సరే దురదృష్టవశాత్తు, ఎందుకంటే మీడియా వాళ్ళ చేతిలో ఉంది, కేంద్ర అధికారుల చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేసినా సరే వాళ్ళకి బాజా బంతీలు కొడతా ప్రజలను మోసం చేయడానికి రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ తరఫున దురదృష్టవశాత్తు ప్రజలు విజ్ఞులు అయితే కనుక తుక్కుగా ఉత్తర భారతీయ జనతా పార్టీతో పరోక్షంగా వైకాపా కలిసిన, ప్రత్యక్షంగా ఒక పార్టీ కలిసిన, ఎవరు కలిసినా వాళ్ళని ఓడించాలని మాలాంటి వాళ్ళు కోరుకుంటాం. డెఫినెట్గా కోరుకుంటాం మా హక్కుల సాధన కోసం. కానీ
ఇవాళ నేను విశ్లేషణగా చేస్తే మాత్రం ఒక ఉద్యమకారుడికి అయితే అది కోరుకుంటా. విశ్లేషణ చేస్తే మాత్రం అది కలిసినా సరే ఈ తెలుగుదేశం, జనసేన, ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చేటట్టు కనపడుతుంది. అంటే షర్మిల షర్మిల గారు వచ్చిన తర్వాత, అది కూడా చెప్పింది, షర్మిల గారు వచ్చిన తర్వాత వారు 10 ఓట్లు చీల్చుకుంటే ఖచ్చితంగా 7 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటున్నానంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆకాశం నుంచి ఊడిపడలేదండి ఓట్లన్నీ. కాంగ్రెస్ పార్టీ అటు మారిపోయింది. గత 1982 నుంచి కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటాపోటీ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ కేడర్ అయితే ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఎస్టీలు, మైనార్టీలు, మిగతా కొన్ని వర్గాలు, అవి దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారిపోయినాయి. ఇవాళ దాంట్లోంచి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు 2 తెలుగుదేశం పార్టీకి వెళ్ళి షర్మిగా తీసుకోవచ్చు. 7 ఓట్లు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప జనసేనని, తెలుగుదేశాన్ని అసలు వేయకూడదనే కడుగట్టిన రాజశేఖర్ గారి అమ్మాయిలు ఉండేవాళ్ళు ఉంటారు కాంగ్రెస్ కానీ, వాళ్ళ ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకి. యాక్చువల్గా వామపక్ష పార్టీలు ఉన్నాయి, అద్భుతంగా ప్రజల కోసం పనిచేస్తున్న వామపక్ష పార్టీలు ఉన్నాయి. అది కాకుండా కాంగ్రెస్ మళ్ళీ రాజశేఖర్ గారి అమ్మాయి వచ్చింది, ఇటు వేయడానికి ఎలాగో వేయట్లేగా చంద్రబాబు నాయుడు గారికి నా ఆనందపడతా. అందువల్ల 10 ఓట్లు వారు చీల్చుకుంటే 7 ఓట్లు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నానండి, యాజ్ అండ్ జనవరి పండగ నాటికి లోపు ఉజ్జాయింపుగా 7 ఓట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాస్. వాళ్ళు ఏదో ఆనందపడుతున్నారు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చీటా వచ్చిందని కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇష్టం. ఐ డోంట్ వాంట్ పిన్ పాయింట్ దేర్ విశ్లేషకులు, వాళ్ళు పూర్తిగా ప్రొఫెషనల్ విశ్లేషకులుగా ఉన్నారు వాళ్ళు. అంటే నేను ఉద్యమకారులు, చాలా తేడా ఉంది. అందుకని వారి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా కానీ విభేదిస్తున్నాను నేను. జగన్ గారి యొక్క ధీమా నాకు ఏం అర్థమవుతుందంటే, ఆయనకి విద్య, వైద్యం పైన బాగా కాన్సన్ట్రేట్ చేశారు. అందువల్ల తనే వెళ్ళి వస్తానని అనుకుంటున్నారండి. డెఫినెట్గా నేను చెప్తున్నానండి, పెన్షన్ తీసుకున్న వాళ్ళకి పెన్షనే కాకుండా ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు ఆయన. ఫ్యాక్ట్ అది. వాళ్ళ స్కూల్స్ ఎంతమంది అన్న దాంట్లో బలాలు విమర్శించండి, లేదా మేము చూసిన కొన్నిట్లో నేను చేసి ఉండొచ్చు. ఎన్ని స్కూల్స్, నేను చాలా స్కూల్స్ తిరిగాను. అది కానీ గ్రామ సచివాలయాలు కానీ డెఫినెట్గా వండర్ఫుల్ జాబ్ చేశారన్న. మనకు నచ్చపోయినంత మాత్రం నా బూతులు తిడితే పని కాదండి ఆయన. అలాగే మీరు ఇంకొక విషయం కూడా మీరు గమనించండి, పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం అనేది చిన్న విషయం అనుకుంటున్నారా? ఇంతకుముందు కొంతమంది విద్యార్థులు అతిగా 1000 రూపాయలు అంటే ఇవాళ అమ్మాయి తీసుకోమ్మా లేకపోతే తిడతారమ్మా అంటే అందులో 1,00,000 రూపాయలు అన్నంత ఆనందం కలుగుతుందండి వాళ్ళకి. బయట కూర్చుని గట్టు మీద కూర్చుని మాట్లాడే వాళ్ళకి అర్థం కాదు అది. వాళ్ళ గుండె లోపలికి వెళ్ళి తట్టి చూడండి వాళ్ళ దగ్గర. అంటే వీళ్ళందరూ ఓట్ల వల్ల మళ్ళీ జగన్ వీళ్ళందరూ ఓట్లు కలుపుకున్న డిస్కౌంట్ చేసుకున్న తర్వాతనే ఇప్పుడు దీంట్లో ఆయన చేసిన కక్షాదింపు చర్యలు ఉన్నాయి. ఆయన పని ఆయన చేసుకుని నవరత్నాలకు పోరు ఇంకో దశమరత్నం కూడా తీసుకొచ్చి యాడ్ చేసి పేరుగా ఆయన పని చేసుకుంటూ ఉంటే 15-20 ఏళ్ళు ఆయన అధికారులు ఉండేవారు. ఈ కక్షాదింపు వైఖరి వల్ల తేడా వచ్చిందండి. అంటే ఆయన చేసిన పొరపాట్లు ఏంటంటారు మీ ఐడియా ప్రకారం? పొరపాట్లు ఏంటంటే, ఒకటి పాలనలో మొదటి ఏంటంటే ప్రజలకు దూరం కావటం. కేసీఆర్ గారు మీద కోపం అనేది ఏం చేశారు, లేకపోతే సాఫ్ట్వేర్ బాగా పెరిగింది అన్నీ ఉండొచ్చు. ఆయన రాజు కింద ఉండిపోయారు. రాజు రాజమార్తాండ, గండ పేరుండ ప్రచండ, దుష్ట ప్రచండ అని మన మోడీ గారిని అనుకుంటాం, చక్రవర్తిని. ఈయన కూడా ప్యాలెస్లో కూర్చుంటాం, వెళ్ళిపోతేనేమో పరదాలు కట్టుకుంటాం, ఐపాక్ టీంని నమ్ముకుంటాం, ప్రజలు గమనిస్తూ ఉంటారు. రెండో పాయింట్ ఏంటంటే, తమ ఎమ్మెల్యేలకు ఏం సమయం ఇస్తున్నారో లేదనేది ఈయన మధ్యలో వాళ్ళ నిమిత్త మాత్రం ఉండవచ్చు, ప్రజలకు వాళ్ళ ఎమ్మెల్యేనే. అలాగే జెడ్పీటీసీలు వీళ్ళందరికీ ఇప్పుడు ఏం పని లేకుండా పోయిందండి. డైరెక్ట్గా వెళ్ళటం వల్ల అవినీతి లేదనేది 100% కరెక్ట్, కానీ మిగతా వాళ్ళకి పని లేకుండా పోయింది. వీళ్ళే వ్యతిరేకం చేసేటట్టు కనపడుతున్నారు. ఇక అమరావతి విషయంలో కానీ, అలాగే రాజకీయంగా మిగతా ఇష్యూస్, అమరావతి విషయంలో కానీ, లేదంటే మిగతా వాళ్ళ మీద కక్షాదింపు చర్యలు కానీ. ఇప్పుడు అనంతబాబు గారు ఉన్నారు, ఆయన విషయంలో ఏం జరిగిందండి, మీది ఈస్ట్ గోదావరి, ఒక దళితుని తీసుకుని ఏమో టీవీలో మాట్లాడితే ఆ పార్టీ అధికార ప్రతినిధి అనుకుంటా, ఏమో చక్కగా ఏదో ప్యాక్ చేసి పంపించాం కదా అండి, ఏదైనా స్విగ్గీ బాడీ అనుకున్నారు, అది ఏం మాట్లాడుతున్నారండి విత్తుండే. చాలా బాధాకరమైన విషయాలు. అలాగే 2-3 విషయాలు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మిగతా చోట్ల ఇవన్నీ కక్షాదింపు అంటే వాళ్ళే చూడరు, మిగతా వాళ్ళు కూడా గమనిస్తారు. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్, నా పరిశీలనలో కానీ కొంతమంది సెఫాలిస్ట్ చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 14% ఇప్పుడు తక్కువ ఉంటుంది, అండర్ 30% అనుకోండి. మనం మేజర్ పంచాయతీని కూడా దీంట్లో పెట్టుకున్న 70% గ్రామాల జనాభా ఉంటుంది. ఇవాళ కూడా గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 45% ఓటింగ్ తగ్గదండి.
అంటే గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలు తీసిండు, అలా కాకుండా బై అండ్ లార్జ్ స్టేట్ మొత్తం మీద 45% ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ తగ్గదు గ్రామీణ ప్రాంతం నుంచి. గ్రామీణ ప్రాంతాలు. అదే పట్టణ ప్రాంతాలకు వస్తే 30-35% కనపడుతుంది. ఈ రెండు యావరేజ్ చేసుకుంటే అండి ఎవరైతే చేసుకున్నా 40% పైన ఉంటుందండి. గ్రామాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రపోర్షనేట్ గా మనం వేసుకోవాల్సి ఉంటుంది. 100కి 40% రావడానికి 40% పైనే వస్తాయండి, 42-43% వస్తాయి. కానీ జనసేన, తెలుగుదేశం, వామపక్షాలు కలిస్తే 50% దాటిపోతాయి, 52%. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కొన్ని చోట్ల కాకపోవచ్చు. 52% వీళ్ళకి 42% వస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ 10 సీట్లు కూడా రాకూడదు. కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అంత ఈజీగా అవ్వట్లేదు యాజ్ అండ్ డేట్. తర్వాత అది బాగా అయితే వేరే సంగతి. కానీ కాన్సన్ట్రేషన్ ఉన్న పాకెట్స్ ఉన్నాయి కొన్ని. చిత్తూరు జిల్లా, కడప జిల్లా అనే పాకెట్స్లో ఎలా పర్సెంటేజ్ వచ్చింది దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆధిక్యత కనపడుతుంది. షర్మిల గారు వచ్చిన తర్వాత రేపు పొద్దున సునీతారెడ్డి గారిని తీసుకొచ్చి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో చేరారో, టికెట్ కోసం రైజ్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ కాంటెక్స్ట్ వేరు. ఆయన కనుక వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఎగ్నిస్ట్కి నిలబడితే మాత్రం చెమటలు పడతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎదుర్కోండి, ఇట్స్ నాట్ వెరీ ఈజీ అండి. కాకపోతే షర్మిల గారు పోటీ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే విజయలక్ష్మి గారి మీద పోటీ చేసింది ఎవరప్పుడు? వివేకానంద రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయించింది. చేయించకుండా ఉండాల్సింది. ఆ పెద్ద మనుషుల ఒప్పందాలు రాజకీయ పార్టీలు చేసుకున్న నేపథ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రజా సంక్షేమ కార్యక్రమానికి వెళ్తా దివంగతులైన సందర్భంలో, యాక్సిడెంట్లో చనిపోయిన సందర్భంలో, మిగతా చోట్ల అని కాదండి చేయకుండా సరే కాంగ్రెస్ పార్టీ గురించి నేను చెప్తాను కానీ దట్స్ ద అప్ టు దెమ్. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఇవాళ షర్మిల గారు వచ్చిన తర్వాత ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ఓట్లు తగ్గుతాయి. ఇంకా తగ్గుతాయి. నష్టం, ఎక్కువ నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది. తక్కువ ఒక నష్టం ఉంటుంది, దాంట్లో తెలుగుదేశం పార్టీ తక్కువ ఉండొచ్చు. అంటే ఇది మన చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణం అనుకోవచ్చు అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చారిటీ చేయడానికి వచ్చారండి రాజకీయాలలోకి? కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు చారిటీ చేయడానికి రాలే రాజకీయాల్లోకి. ఆయన రాజకీయాలు చేయడానికి వచ్చారు. రాజకీయాల ద్వారా పదవులు సంపాదించుకుని పదవుల ద్వారా ప్రజలకు సేవ చేద్దామని ఉద్దేశం ఉంటుంది. ఆయన సొంత సేవ కూడా ఉండొచ్చు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఆయన కాదు, ఏ రాజకీయ పార్టీ ఒకళ్ళ ఆయన పిన్ పాయింట్ చేయాల్సిన అవసరం ఏంటి ఉంది. కానీ నా అభిప్రాయం ప్రకారం ఆయన ఆనందించి ఉంటారు. రేవంత్ రెడ్డి గారు షర్మిల గారిని ప్రాక్టీస్ అంటే తెలంగాణలో వద్దని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పంపించిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు హస్తం ఖచ్చితంగా ఉండదు. రేవంత్ రెడ్డి సామాన్యుడు అండి. మీ వాళ్ళ అవకాశం కలిసి రాదు, కానీ ఆయన అసమాన్యుడు అండి. జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ముగ్గురు కలిస్తే ఎలాగో ఆయన ఒక్కడే ఎలాగా. మీరు ఇప్పుడు ఆయన తగ్గున్నారు. బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ లో దిగ్గజాలు ఉన్నాయి. కోమటిరెడ్డి గారు, చిన్న కోమటిరెడ్డి గారు, బట్టి గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా కేంద్రంలో వీళ్ళందరూ కాకుండా అధిష్టాన వర్గం ఉంది. అందువల్ల జగన్ గారు వీళ్ళందరికీ అధిష్టాన వర్గాలు లేవు. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ అప్ టు దిస్ మచ్ అండ్ ఇట్స్ రిమార్కబుల్. అందువల్ల షర్మిల గారు ఇది మీరనేది ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో, కానీ మానసికంగా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి దెబ్బది. మీకు అర్థమైంది. కానీ రెండు ఉంటాయి. ఒకటి స్టాటిస్టికల్ గా, లేదా మనం మిగతా మాట్లాడేది ముందు నైతికంగా దెబ్బతీయటం. నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మైనస్. విజయలక్ష్మి గారు మీరు అన్నట్టు ఈ విషయంలో ఇంకా ముందుకు పెడితే మాత్రం ఆవిడ కడిపోతాయి, బాధపడతారండి. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళు విమర్శించుకుంటున్నారు. అధికారం ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చేమో. కానీ ఒకటండి, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు విమర్శించలేదా? అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టి సొంత చెప్తున్నా సొంత హరికృష్ణ గారు విమర్శించలేదా? బాలకృష్ణ గారు ఇప్పుడు సొంత అన్నదమ్ముడు కాదా? ఇలా వ్యక్తిగతంగా దూషణలు చేసుకోకపోయినా ఆయన మరి ఎన్ని జరిగినాయి. లక్ష్మీభారతి గారు ఎవరు? రామారావు గారి ద్వితీయ కళత్రమైనా ఆవిడ భార్య కదా. ఇవాళ ఎంత గట్టిగా విమర్శిస్తున్నారు అల్లుడు గారిని. ఇవన్నీ కుటుంబంలో చిచ్చిపెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కుటుంబంలో నారా చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు రామూర్తి నాయుడు గారు ఆ రోజు కుటుంబంలో చిచ్చిపెట్టింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు ఆరోపించలేదా చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజు రామూర్తి నాయుడు గారిని తీసుకెళ్లి కాంగ్రెస్ లో పెట్టి మళ్ళీ ఇవ్వకుండా అని చూశారు కదా. లక్ష్మీభారతి గారు ఏ పార్టీ? పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ మోర్చా అధ్యక్షురాలుగా ఉంటే వాళ్ళ ఆయన తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదా? వాళ్ళ కొడుకు ఇచ్చారు, హితేష్ చంద్రరామ్ దగ్గుబాటి గారికి ఇస్తే ఆయనకి పౌరసత్వంలో తేడా వచ్చిందని బాగుంది అక్కడ అమెరికాలో. అందుకన్న ఇంకా పౌరసత్వం రాలేదని చెప్పి వాళ్ళ నాన్నగారు పోటీ చేశారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. మరి నాకు అర్థం కాదు, పురంధేశ్వరి గారు తమ్ముడు తెలుగుదేశం పార్టీ,
ఆవిడ బీజేపీ, వాళ్ళ ఆయనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కింద పోటీ చేశారు. పురంధేశ్వరి గారు కూడా లాస్ట్ టైం బీజేపీ అభ్యర్థి కింద పోటీ చేశారు. విశాఖపట్నం ఎంపీ కింద 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. వాళ్ళ తమ్ముడు హిందూపురం చేశారు, వాళ్ళ మరిది గారు ఎక్కడి నుంచి పోటీ చేశారు. ఇన్ని ఉన్నాయి కదండి. ఒకే కుటుంబంలో సభ్యులు డిఫరెంట్ ఇప్పుడు కొత్తదని కాదండి, ఒకళ్ళొకళ్ళు ప్రేమించిన వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పదవుల కోసం, లేదా భావాలు ఏకీభవించకుండా ఉంటే కనుక వాళ్ళు పోటీ చేస్తారు. ఇట్స్ నాట్ బిగ్ ఇష్యూ. బట్ లెటర్ పైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం వ్యక్తిగత విద్వేషాలకు వెళ్ళిపోకుండా భావితరాలకు కావాల్సిన హోదా విభజన హామీల మీద, లేదా మహిళల సమస్యల మీద, అగ్రిగోల్డ్ మీద, అలాగే అంగన్వాడీ మొన్న జరిగింది చూసారు, మేము అంతా మాట్లాడుకున్నాం. అది మేము దాంట్లో ఉన్నాము, దాంట్లో గౌరవ మంత్రివర్యుల గారితో మాట్లాడాం, నేను బొత్స సత్యనారాయణ గారితో మేము మాట్లాడాం. దాని తర్వాత భరద్వాజ్ గారు, లక్ష్మణ్ గారు మాట్లాడారు. తర్వాత చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారితో కూడా మాట్లాడారు. మా ఎవరు పొంతు ప్రయత్నం వాళ్ళు చేస్తానే ఉన్నాం. ఒక పక్కన ఉద్యమాలు చేయాలి, ఒక పక్కన వాళ్ళతో మాట్లాడి న్యాయం చేయండి అని అధికారులతో మాట్లాడి చేయాల్సిన అవసరం ఉంది. అయితే అండి శ్రీనివాస్ గారు, ఇక జనసేన టీడీపీ కలయిక ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి ఫెవికాల్ బంధం లాగా అది ఎక్స్పైరీ అన్నాళ్ళు తెలియదు కానండి, అది ఫెవికాల్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అవును, ఇవాళ ఫెవికాల్ బంధంలా ఉంది. ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ కాదు మొదలు అయోధ్య వెళ్ళారు, అది బాగానే ఉంది. కానీ ఎన్నాళ్ళు అనేది నాకు తెలియదండి. అది సీట్ల పంపకం ఎలా ఉండొచ్చు అంటారు? వాళ్ళు ఇంతకు ముందు ఉన్న ప్రకారం 20+3 అనే మాట వచ్చిందండి. అంటే 20+3 అంటే 3 ఎంపీ కాదండి, గుంటూరు ఎంపీలు 2 లేదా 3, 23 అసెంబ్లీయే. మనం చెప్పలేము ఆ పార్టీ, బహుశా వాళ్ళు మన మీద విమర్శిస్తారు. మీకే తెలుసు, మా కళ్యాణ్ బాబు గారు తెలియదు అని. ఇంత ముందున్న సూచన ఏంటంటే 23 సీట్లు ఇస్తారనే దాన్ని వచ్చిందండి. 3 సీట్లు కాంప్లికేట్ సీట్లు, గుంటూరు వెస్ట్, మచిలీపట్నం, రాజమండ్రి రోడ్లో పుచ్చి చౌదరి గారు ఉన్నారు. మరి ఆయనకి లోకేష్ గారికి ఎలా ఉందో మీకు తెలుసు. అలాగే పేరు నాని గారు పోటీ చేస్తే కానీ అక్కడ సీటు కావాలంటున్నారు, వాళ్ళ అబ్బాయిని పెట్టారు నేను పోటీ చేయనన్నారు. గుంటూరు వెస్ట్ ఎవరి కోసం అయితే కన్నా లక్ష్మణ్ గారు ఉన్నారు, సెప్టెంబర్ ఫిక్స్ అయిపోయారు, కానీ 3 పరిష్కారం అయి ఉంటాయి. అందువల్ల 23 సీట్లు అనుకున్నారు. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి. 2 లేదా 3 ఎంపీ సీట్లు ఉన్నారు. బాలశౌరి గారు వచ్చారు, బహుశా బాలశౌరి గారు జనసేన అభ్యర్థి కింద వల్లమైన బాలశౌరి గారు మచిలీపట్నం పోటీ చేస్తారు. రఘురామకృష్ణరాజు గారు కుదిరితే బీజేపీతో పోటీ చేయొచ్చు, లేదంటే తెలుగుదేశం, లేదంటే జనసేన పోటీ చేయొచ్చు. ఆ సీటు మాత్రం నరసాపురం అవుట్ రైట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. అవతల క్యాండిడేట్ ఎవరన్నా సిచ్యువేషన్ అంటే దట్స్ డిఫరెంట్. అది సిచ్యువేషన్ డిఫరెంట్ అండి అక్కడ. ఎందుకంటే 1989 వరకు 30 పార్లమెంట్ సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ 89 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 2 సీట్లు తెలిసింది. వాడు కెంబూరు రామ్మోహన్ రావు గారు ఆ రోజు బొబ్బిలి, ఇప్పుడు లేదా సీట్ అండి. 2వ సీటు విజయ్ కుమార్ రాజు గారు నరసాపురం పార్లమెంట్ సీట్ నుంచి ఎన్నికారు. మొత్తం 42 సీట్లకి 2 సీట్లకు తెలుగుదేశం పార్టీ ఎక్కింది. అంత పవర్ఫుల్, అంత గట్టి అభిమాన్ సీట్. మా ఊరు అనుకోండి, మా పాలకులు, మా కాన్స్టిట్యున్సీ అది. నేను వీళ్ళు జగన్ పార్టీ వాళ్ళే గెలుస్తారనేసి వాళ్ళు ధీమాగా ఉన్నారు ఆ పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఎవరికైతే బ్యాడ్ నేమ్ ఉందో వాళ్ళందరూ కూడా మారుస్తున్నారండి. ఎమ్మెల్యేలు మార్చడం కానీ, లేదంటే ఎంపీలు ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు పోటీ, కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీగా పోటీ చేస్తున్నారు, కొన్ని ప్లేస్లు మార్చేశారు, కొంతమందికి ఇవ్వట్లేదు. దీంతో మేము ఆ స్ట్రాటజీ మారింది, మేమే అధికారంలోకి వస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఒక పాయింట్ నిశ్చితంగా దీన్ని పరిశీలించాలని చాలా మంది కూర్చొని విశ్లేషణ. దేశంలో ఎక్కడ లేని పరిస్థితిలో ఉంది. నేను ఇప్పుడు దేశంలో ఎక్కడ ఎంత మార్పులు జరగకపోవచ్చు, కానీ మార్పులు జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత చంద్రగిరిలో కుప్పంలోకి మారలేదా? అంటే కొన్ని అంటే మరి 56, కానీ ఈ విధంగా మార్చడం డెఫినెట్ గా నెగ్గుతారని నేను చెప్పలేను. ఇంతకుముందు చెప్పాను, నెగ్గుతారని నేను చెప్పలేను, కానీ డెఫినెట్ గా ఈ మార్పుల్లో 10 మార్పులు చేస్తే 7 మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు లాభం చేకూర్చేవి. అయినా ఆయన మార్పులు చేసుకునే మిగతా రాజకీయ పక్షాలకి ఎందుకండి? విభజన హామీలు ఉన్నాయి, రేపు పొద్దున ఇండస్ట్రీస్ రావాలి, రాయితీలు ఇవ్వండి, గిఫ్ట్ సీటింగ్ మోడీ గారు తనుకుపోతారని మాట్లాడతాం అనేసి ఆ పార్టీ వాళ్ళు సీట్లు మార్చుకుని, ఆ పార్టీలో సీట్లు మార్చుకుపోతే ఇంకోళ్ళు మార్చుకుంటారు. ఆలస్యం అది పెద్ద ఇష్యూ రాష్ట్రంలో. నాకు అర్థం కాదు అంటే మీకు నాకు మాట్లాడుకోవచ్చు. ఈ ప్రతిపక్ష పార్టీలకి ఏంటండి, ప్రతిపక్ష పార్టీలు కూడా మారుస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఎంపీ అభ్యర్థిని మార్చి ఇంకోళ్ళకి ఇస్తారు. ఇదిగో మీరు మార్చారంటే అది ఆ పార్టీ ఇష్టం అండి. ఏదో రిఫరెన్స్గా ఒకసారి పర్వాలేదు, కానీ యువగాళం లాంటి ఒక భారీ సభ లోకేష్ గారు అంత కష్టపడి చేస్తుంది, ఆ సభలో కూడా అందరూ ఇది మాట్లాడితే బయట మాట్లాడతాం. అంటే ప్రజలకి ప్రాధాన్యతలు చెప్పడం వీళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. అంగన్వాడీ సమస్యల మీద మాట్లాడిన, మహిళల మీద మాట్లాడండి, లేదా మిగతా అక్కడ స్ట్రైక్ చేస్తున్న, బాధలు పడుతున్న భూగర్భ డ్రైనేజీలో పనిచేస్తున్న వాళ్ళ కోసం, మున్సిపల్ కార్మికుల కోసం మాట్లాడండి, మహిళల కోసం మాట్లాడండి, రైతుల కోసం మాట్లాడండి. వాళ్ళ ఇక్కడ తీసుకుంటే ఇంకో చోటకి వెళ్ళి రైస్ మిల్ దూరంగా అలాట్ చేస్తుంటే ఛార్జీలు కూడా ఇవ్వట్లేదు, నష్టపోతున్నారు.
దీని మాట్లాడటం వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాజకీయాలు వాళ్ళ ఇష్టం. అంటే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ధీమైందంటే మేము పథకాలు ఇస్తున్నాం, లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేసిన చాలా అంటున్నారు. నేను అదే చెప్పానండి. మళ్ళీ చరిత్ర చరణ 42-43% వాళ్ళకి వచ్చే అవకాశం కనపడుతుంది. పెరగవచ్చు, కొంచెం పెరగవచ్చు, కొంచెం తగ్గవచ్చు. కానీ బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఓటమి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టు కనపడతా ఉంది యాజ్ అండ్ డేట్. కాకపోతే నేను ఏ పార్టీ అని కూడా అడుగుతారు స్పష్టంగా, ఇది విన్న తర్వాత చెప్పండి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న ఏ అభ్యర్థి, ఏ పార్టీ అభ్యర్థి కన్నా ఆ పార్టీ అభ్యర్థికే ఓటు వేయండి. ఒకవేళ ఆ పార్టీలో లేకపోతే స్వతంత్ర అభ్యర్థి ఉంటారు, రిటైర్డ్ మాస్టరు, రిటైర్డ్ జర్నలిస్టో, లేకపోతే ఇంకా మంచి వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళకి వేయండి. నీతి నిజాయితీల అభ్యర్థికి ఓటేస్తే మీకు మంచిది. దొంగలకు ఓటేసి దొంగతనం జరిగిన తర్వాత ఏడవద్దు. బొగ్గు ముడి పదార్థంగా వేసి బంగారం బయటికి రాలేదని బాధపడద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏ పార్టీ అనే వాళ్ళకి ఇదే స్టాండ్ చెప్తున్నా. ఇంకొకళ్ళు అక్కర్లా, మంచి వాళ్ళ అభ్యర్థులకు ఓటేయండి. క్లియర్ కట్ గా చెప్తున్నా నేను. ఇంక ఏ పార్టీ దిక్కుమాలి బ్యాచ్ ఏ పార్టీ చూస్తారు నాకు? రాష్ట్రం అంతా ఇంతకుముందు తిరిగి చెప్పా, ఓటించి పెట్టించి ఇంతకుముందు తిరిగి చెప్పా. 2004 2009 కానీ చూసుకోండి, ఎక్కడైనా సరే మంచి అభ్యర్థులకు ఓటేయండి అంతే. ఇక జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటారు? ఉద్యోగస్తులు అందరూ వాళ్ళ జగన్ గారు ఒక్కడే నిలబడ్డాడు. అందరంటే ఎవరెవరు? ఉద్యోగస్తులు అంటే ఉన్నారు, ఎక్సెప్ట్ వాలంటీర్లు కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. కానీ వాళ్ళ వర్క్ ట్రెమండస్ అండి, తప్పు నేను పట్టణం. 10% అన్ని వర్గాల్లో ఉంటారు. ₹1,00,000 ఉద్యోగం తీసుకొచ్చిన వాళ్ళు దుర్మార్గులు ఉండరా, అచ్చేసారు ఇచ్చేసే వాళ్ళు వాళ్ళందరూ సత్యేష్ చంద్రుడు, నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు అందరూ శ్రీరామచంద్రులా ఎలా కుదురుతుందండి? సమాజంలో రుగ్మతలు వాళ్ళకు ఉంటాయి. ఈ వాలంటీర్స్ ఏమైనా భయం తీసుకొచ్చామా? 5,000 ఉద్యోగం కోసం వాళ్ళు చేస్తా ఉంటే వాళ్ళ మీద ట్రోలింగ్ చేస్తారా? సరే పక్కన పెట్టండి మిగతా విషయాలు. బట్ యాజ్ ఫర్ మై ఒపీనియన్ ఇస్ కన్సర్న్ ఇట్స్ వెరీ క్లియర్. ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, అలాగే మిగతా సెక్షన్స్ ఎవరో వివిధ వర్గాల వారు. ప్లస్ అసంతృప్తి ఉంది. ఎస్సీలో కూడా మనకి స్కీమ్స్ రద్దు చేశారని అసంతృప్తి ఉంది. అనంతబాబు గారు లాంటి విషయాల్లో అసంతృప్తి ఉంది. ముస్లింలు ఎవరు తరపున్నారంటారు? ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఎవరి వాసన ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి ఎగనిస్తుంటారు. ఇంకోటి కూడా చెప్తాను, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకూలంగా వెళ్తున్నట్టు కనిపిస్తే ఈసారి అక్కడుండే మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్ కూడా అందరూ కూడా అత్యధికులు తీసుకెళ్లి అవతరాలకు వేస్తారు ఓటు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు అందరూ ఒత్తిడి లొంగి ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నిర్వచనం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఇక షర్మిలా గారు ఆళ్ళని చూడండి, వాళ్ళని ఓడించి ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి వేస్తారు. క్రిస్టియన్స్ ఎవరి వైపు ఉన్నారంటారు? క్రిస్టియన్స్ ఇవాళ వరకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు అత్యధికంగా ఉన్నారు. అందరూ బై అండ్ లార్జ్ అని చెప్పినా అత్యధికంగా ఉన్నారు. షర్మిల గారు వాళ్ళు చేస్తా ఉన్నారు, కొంత చీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, మురిసిపల్లి అనిల్ కుమార్ గారు ఉన్నారు కదా. ఇప్పుడు ఇంటి పేరు తెలిసింది అందరికి, అవ్వాలి కదా. అంటే ఎవరింటి పేరు వాళ్ళు ఉంచుకోవచ్చు. నందమూరి బ్రాహ్మణి గారు నారా బ్రాహ్మణి అయ్యారు. కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్లుగానే ఉంచుకున్నారు. షర్మిల గారు తన నాన్న ఇంటి పేరు ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తా ఉన్నారు. కానీ పిలుచుకున్న వాళ్ళు పిలుచుకోవచ్చు. కానీ బ్రదర్ అనిల్ కుమార్ గారు ఏది వర్షాన్ని 3 సార్లు ఆపడానికి ప్రయత్నించిన తర్వాత విఫలమైన అనిల్ కుమార్ గారు మిగతా ప్రచారం చేసుకోవచ్చు. కానీ ప్రకృతికి విరుద్ధంగా నేను శాసిస్తాననుకుంటే సాధ్యం కాదండి అది. సరే ఏదేమైనా సరే వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేసినా సరే బీజేపీని ఓడించే వాళ్ళకే మిగతా వర్గాలు ఓటేస్తాయండి. మేము కూడా ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్న వాళ్ళ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ కర్ణాటకలోకి వెళ్ళి ప్రచారం చేశాం. ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ఎవరికన్నా ఓటేయండి. బహుజన్ సమాజ్ పార్టీయా, జేడీఎస్ఆ, లేదా మీరు ఏ పార్టీ అయితే ఆ పార్టీ చేయమని చెప్తున్నా. ఎందుకంటే మరి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీతో కలవాలని ఎందుకు కోరుకున్నాయంటారు? ఏంటి కారణం ఏంటి అంటారు? జనసేన సంగతే మీరు ఆయన అడగాల్సిందే. కళ్యాణ్ బాబు గారిని పర్సనల్ గా మీరు అడగండి ఎందుకు తహతలాడుతున్నారు. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నియమించిన ద్రోహం అన్యాయం చేస్తున్నా సరే, బడ్జెట్ లో వరుసగా 9 సంవత్సరాలు మోసం చేస్తున్నా సరే, అన్యాయం చేస్తున్నా నికృష్టంగా ఎందుకు పదం ఎందుకు వాడని తెలుసండి? వాళ్ళ తెలుసా? ఇక్కడ ప్రత్యేక హోదా కోసం జనం చనిపోయారండి. చనిపోతే కూడా ఏ మాత్రం కనికరం లేకుండా ఆయన వ్యవహరిస్తుంటే, ఆయన విజన్ అంతా కూడా గుజరాత్ 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 అని గుజరాత్ మారవా అని కొట్టుకుంటే ఆయన విజన్ ఏముందని మొత్తం ఎత్తుకుపోయారు కదా. ఏది రైల్వే యూనివర్సిటీ అక్కడే పెట్టుకున్నారు, 1,50,000 కోట్లు రైల్వే బుల్లెట్ రైలు అక్కడ చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన రాయితీలు అన్నీ అక్కడ తరలించుకుపోయారు. ఆఖరికి ఈ దేశంలో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు దుబాయ్ తప్ప 0% ట్యాక్స్ గిఫ్ట్ సిటీకి ఇప్పించుకుంటున్నారంట. ఏందండి ఇది నాకు అర్థం కాదు. జాగీరా అయినా ఆయన రావాలంటే నేనేం చేయనండి. పాచిపోయిన లడ్డూలు అందు కళ్యాణ్ బాబు గారికి సచ్ ఏ పవర్ఫుల్ స్టార్ ఈస్. ఆయన మనసులో ప్రజలకు ఏదో చేయాలన్న తపనుందని నమ్మేవాడిని, నేను నమ్ముతున్నాను కూడా. ఇప్పటికీ తప్పుదారి పట్టిస్తున్నారు ఆయన్ని. పాచిపోయిన లడ్డూలు అన్నారు, నేను అనలేదు. ఆయన కొంటికి కారం రాసుకుంటారా అన్నారు ఎంపీలు. ఆయన ధైర్యం ఉంటే పోరాడి ప్రత్యేక హోదా లేకపోతే బాధితారు లేవన్నారు. అంటే బీజేపీని వద్దని అనుకున్నారు అనుకోండి, అప్పుడు జనసేన టీడీపీ వామపక్షాలు కలిస్తే అవుట్ రైట్కి వినవుతాయండి. నా అభిప్రాయం అది. కానీ నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ తాతాలాడుతున్నట్టు నేను అనుకోవట్లా. ఎప్పుడైతే మన సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన సందర్భంగానే, అంతకుముందు ఆయన అరెస్ట్ చేసిన సందర్భంలో మనం మాట్లాడుకున్నాం కదా, శివుడి ఆజ్యం లేనిదే చీమైనా కొడుతుందో లేదో తెలియదు. కొట్టొచ్చు, ఒకసారి సిగ్నల్స్ మిస్ అయ్యొచ్చు, పక్కన వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆయన అనుమతి లేనిదే, గవర్నీలు అమిత్ షా గారు లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీ అనుమతి లేనిదే, చంద్రబాబు నాయుడు గారు లాంటి స్టాల్ వాట్ లీడర్ ఇన్ సౌత్ ఇండియా, పీపుల్ మే డిఫర్ విత్ హిమ్ ఆర్ నాట్. కానీ వన్ థింగ్ ఈజ్ సత్యం, దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఈజ్ ఎ స్టాల్ వాట్ పొలిటికల్ లీడర్ యాజ్ అండ్ డేట్ ఇన్ సదర్న్ స్టేట్స్. ఆయన అరెస్ట్ చేసేటప్పుడు చెప్పకుండా చేస్తారని నమ్ముతామా? కొట్టిన దెబ్బ కొట్టించేసి తర్వాత ఏమో బయటికి పిలిచి ఆయనకేమో అమృతాంజలి రాసినట్టు ఉందండి. అందువల్ల ఐ డోంట్ థింక్ దేర్ క్యాడర్ విల్ యాక్సెప్ట్ నాట్ అన్ భారతీయ జనతా పార్టీ. సూపర్ 6 అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రకటించారండి. ఇక్కడ తెలంగాణలో ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఇలా సూపర్ 6 అని పెట్టారు. ఏమన్నా ఉపయోగపడుతుంటారా వాళ్ళకి? ఏమన్నా ఉపయోగపడుతుందండి. ప్రజలు ఇచ్చేసారు కదా, అవతల కూడా తీసుకుండా ఉండొచ్చు. కానీ పరిధికి మించి ఆయన ఇస్తున్నారేమో కొన్ని విషయాల్లో కొత్తగానే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్ నేమ్డ్ ఫర్ ద విజన్ అండి. ఆ విజన్ 2020 అనుకోవచ్చు, 2047 అభివృద్ధి ప్రాంతం. ఆయన క్రికెట్ ఆటలో ఎక్స్పర్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఆయన వచ్చి నేను ఫుట్బాల్ ఆడతానంటే జనం నమ్మొచ్చేమో, ఏమైనా గోల్లోకి వెళ్ళొచ్చేమో. మీకు అర్థమైంది. కానీ ఆయన మొన్నటి వరకు ఆ రాష్ట్రం నాశనం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది. వాళ్ళు పాకిస్తాన్ అని చెప్పుకోండి, పెట్రోల్ రేట్ 80 రూపాయలండి, 79 రూపాయలు. ఇండియాలో ఆ పాకిస్తాన్ రూపాయలకి ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే ఇండియాలోనేమో 105 రూపాయలు ఉంది. ఆ శ్రీలంకలో కూడా తక్కువ ఉంది. అది తెలియదు. రూపాయి అంటే అక్కడ రూపాయి విలువ తక్కువ మనకు తెలుసు కదండి. మనకు 100 రూపాయలు కాదు 200 రూపాయలు వస్తుంది. అలా తెలియకుండా మన నేపాల్లో మన దగ్గర కొనుక్కున్నాడు, నేపాల్లో తక్కువ అమ్ముతాడు. ఈ మోడీ గారు అని కంపెనీ దోస్తా ఉన్నారు. ఎవరి కోసం దోశారు? ఇండియా కంటే ఇండియా దోశారు, గుజరాతీ వ్యాపారుల కోసం దోసుకున్నారు. ఎవరు తెలుసు? దురదృష్టం వస్తుంది. ఇక్కడ దమ్ముండి నిలబడే పోరాటం చేసేవాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీకి వణుక్కుంటా వీళ్ళు ఎందుకున్నారు నాకు అర్థం కాదు. మీకు గోదావరి జిల్లా ఎల్లాపల్లి సుబ్బారావు గారు పేరు విన్నారా? విన్నానండి. పేరు కలిసారు ఎప్పుడు? ఆయన్ని కలవలేదండి. ఆయన చనిపోయారు. ఆయన మంచి మందులు కనుక్కున్నారు, ఆరోమెసిన్ ఇంటర్మీడియట్ డ్రగ్స్ కి. బ్యాక్టీరియా ఫెయిల్ అయినప్పుడు, పెన్సిల్ పని చేయనప్పుడు ఈ ప్రపంచాన్ని, మానవాళిని కాపాడిన గొప్ప వాళ్ళు తెలుగు సైంటిస్టులు ఒక ఆయన. అలాంటి వాళ్ళు వారసులు ఉంటారు. దయచేసి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఓ రిక్వెస్ట్ చేయండి. ఈ మనాళ్ళు ఇక్కడంతా టైగర్లో ఉన్నారండి, మా తెలుగులో ప్రాంతాల్లో నాయకులు. అదంతా ఢిల్లీ వెళ్ళగానే ఏం జరుగుతుందో, ఏం మాయ వచ్చిందో జబ్బుగాను, ఇక్కడ సింహాల్లా గర్జించిన వాళ్ళు, పులుల్లా గాండ్రించిన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళేటప్పుడు పిల్లి కోతలు వస్తున్నాయండి. ఈ కాలం ఏంటి? వణుకుడు జబ్బు కూడా వచ్చేసింది. చలికి శీతాకాలం వణుకుడు, ఎండాకాలం కూడా ఆ మోడీ గారు చుట్టుపక్కల వణుకుతున్నారు. ఈ వణుకుడు పోయే జబ్బు తీసుకొచ్చి వాళ్ళకి అల్లూరి వ్యాక్సిన్, కుమరం భీము వ్యాక్సిన్, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి వ్యాక్సిన్, మాల కన్నమ్మ నీడు వ్యాక్సిన్, కన్నిగంటి హనుమంతు వ్యాక్సిన్ వేయించండి అని చెప్పాలండి మనం. లేకపోతే ఏందండి, తెలుగు జాతి ఆత్మగాన్ని తీసుకు ఢిల్లీ నడి బజార్లో తాకడి పెడుతున్నారు చాలా మంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అని అతను ఉన్నాడండి, స్ట్రాటజిస్ట్ అని, వ్యూహకర్త అని చెప్పేసి. ప్రశాంత్ కిషోర్ శర్మ ఉన్నా, రాబిన్ శర్మ ఉన్నా, ఋషి సింగ్ ఉన్నా, వీళ్ళందరూ ప్రస్తుతం రాజకీయాలను ఆడుకుంటూ ఉన్నారు. అంటే నిజంగా అది ఉపయోగపడుతుంది సార్? అది అంటే మా ఆయన కోడి కత్తి పెట్టాడా, లేదా మమతా బెనర్జీ కాలు ఎరగొట్టించడానికి నటించాడా, ఇవన్నీ జనం వార్తలు ఉన్నాయి. అలాంటి దిక్కుమాలిన వాళ్ళు మనకు స్ట్రాటజిస్ట్ అవసరం అండి. మన రాజకీయాలు చేసుకోకుండా వీళ్ళు వాళ్ళ మీద కులాలు, మతాలు, ప్రాంతీయ విభేదాలు రచ్చగొట్టిన స్పెషలిస్టులు అంటే వీళ్ళందరూ. వీళ్ళు ఆడుకుంటా ఉన్నారు. ఎందుకంటే రావిన్ శర్మ గారు, కిషోర్ శర్మ గారు, లేదంటే ఋషి సింగ్ గారు, ఎందుకంటే వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తమదైన పాత్రలతో వంటకం చేస్తా ప్రజల మధ్యన చేస్తున్నారని ఆరోపణ వచ్చినప్పుడు వారు వివరణ ఇవ్వాలి. ఇక కాపులు
ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులు ఏ పార్టీని సపోర్ట్ చేయొచ్చు అంటారు? మీరు ఆ కాపునాడు అధ్యక్షులను వాళ్ళని అడగాలి, వాళ్ళు అంటే ఖచ్చితంగా మీకు చెప్తారు. అది మీకు మీ అనుభవం ఇప్పుడు బట్టి- ఏదన్నా మీరు దాంట్లో ఆ, ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కోసం ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు కలిసి పనిచేద్దాం అనుకున్నారు, కానీ మేము ఆ రోజు గట్టిగా ఉన్నాం. ఆయన వేరే ఉద్యమంలో ఉన్నారు. ఉమ్, ఆ రోజు మేము ఈ 2019 తర్వాత కూడా గట్టిగా ఉద్యమించాం. ఉమ్, ఈ రాష్ట్రం అంతకు ముందు కంటే గట్టిగా ఉద్యమించాం. ఉమ్, మేజర్ మీడియా చూపించలేదు, చెప్పాను కదా డెఫినిషన్. అవును, ఇవాళ మాత్రం అత్యధికులు, ఎందుకంటే రబ్బింగ్ ఆన్ రాంగ్ సైడ్ అంటారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ గారి విషయంలో ఉమ్, ఏదో ఆయన పని ఆయన చేసుకుంటారు, కాపులు ఎక్కువ మంది ఆయన దగ్గర కూడా లేకపోయి ఉండొచ్చు. ఉమ్, కానీ పవన్ నాయుడు 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 అని చెప్పి గిల్లి 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 ఉన్నాళ్ళందరూ ఆయన దగ్గర పంపించినట్టున్నారు. ఉమ్, ఆయన మీద టైక్ పైన ఆయన ఏదో ఆయన పెళ్లిళ్ళు ఆయన చేసుకున్నారు, కలిసి రాలేదు ముర్రు అని చెప్తున్నారు. ఉమ్, 3 పెళ్లి చేసుకుని 4 పెళ్లి ఆయన వ్యక్తిగతం. ఎవరన్నా ఇబ్బంది చేసి కంప్లైంట్ చేస్తే అది కన్సర్న్ ఇష్యూ. ఉమ్, నేను చెప్తున్నానండి, అలాంటి సమయంలో ఆయన పెట్టుకుని పవన్ నాయుడు అని చెప్పి ఆయన రెచ్చగొట్టి ఉమ్, వీళ్ళు పొద్దున్న టైక్మని వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయేవారు. ఎవరో అమ్మ సంబరాల రాంబాబు గారు అవునండి. ఆయన ఒప్పుకున్నారు. నేను అంటలేను కదా, నేను మామూలుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక రోజు కలిసి పనిచేసిన ఆయన నేను సంబరాల రాంబాబుని ఆయన కూడా డిక్లేర్ చేశారు. కానీ ఆ సత్యనపల్లికి ఆయన చేస్తాను పాట కూడా పాడి డ్యాన్స్ కూడా అవును, బీభత్సలాగా చేశారు. విచిత్రం ఏంటి, ఆయన సినిమాలు చాలాసార్లు సినిమాలు నటించారు. ఇంతకుముందు ఉమ్, పూర్వాశ్రమంలో రాంబాబు గారు సినిమాలు నటించారు. అది. సంబరాల రాంబాబు గారు, అలాగే మంచి పదునున్న వ్యక్తి పేరు నాని గారు. అవును, మాటల పద్యాలలో కానీ వేగ్యంలో కానీ అసలు ఇవాళ ఉండవల్లి గారికి పోటీకి వచ్చేది ఆయనే. చెప్తున్నానండి, ఆయన్ని, ఉమ్, అలాగే ఆళ్ళ నాని గారిని, కురసాల కన్నబాబు గారిని, ఉమ్, మొన్నటి వరకు మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు గారిని, వీళ్ళందరినీ ఎడమ పంపించారు. ఉమ్, ఏమైంది, పోలరైజేషన్ అవుతుంది. ఉమ్, అందువల్ల 2019 నాటి పరిస్థితులు లేవు. ఇవాళ ఎక్కువ మంది, నేను పాలకొల్లు పరిస్థితి ప్రాంతాల్లో ఎక్కువ మంది జనసేన టీడీపీ పై ఉన్నారని చెప్పి అందరికీ తెలుసు. ఉమ్, డెఫినెట్ కానీ కొంతమంది కమిటెడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు. అందుకనే వాళ్ళ బీసీ ప్లాన్ తీసుకొస్తున్నారని నేను అనుకుంటున్నాను. నేను అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారంటే, ఓకే మీరు టీడీపీ జనసేన కలుస్తున్నారు కదా, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు డిప్యూటీ సీఎం, ఎవరు ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి దానికి లోకేష్ గారు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అని చెప్పారు. డిప్యూటీ ముఖ్యమంత్రి అని ఎవరన్నారు, ఆయన కూడా అది కూడా టీడీపీ నిర్ణయిస్తున్నారు. ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక దాన్ని ఖండించారా కందులు దుర్గేష్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, లేదా నాదెళ్ల మనోహర్ గారు ఖండించలేదు కదా, కళ్యాణ్ బాబు గారు ఖండించలేదు కదా. అవునండి. అందువల్ల ఇట్స్ క్లియర్ అండి. అది సీఎం ఎవరో మనకు తెలిసిపోయింది. ఒక 2.5 years మొదటి వరకు ఏమనుకున్నట్టు 2.5 years జనసేన 2.5 ఒకటి years. చెప్తాను, కళ్యాణ్ బాబు గారు ఒక ప్రజలకు మంచి చేయాలని అభిప్రాయం తిన్నాను. ఆయన స్వతహాగా ఆయన పోటీ చేసి కేంద్రంలో జరుగుతున్న దుర్మార్గమైన విధానాలను వ్యతిరేకించి నీచి నికృష్టంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్న దమ్ము ఉండి తొడగొడతారా, మెసనిపుతారా, తేలగరేస్తారా నగరవసరం నిలబడి మొత్తం పోరాడితే 13 కోట్ల మంది తెలుగు ప్రజలు అత్యధికులు ఆయన వెనకాల ఉంటారు. అందుకని కానీ ఒకటి ఆలోచించండి, ఆయన 5.6% ఓటింగ్ వచ్చినాయి, తెలుగుదేశం 39.13% వచ్చింది, 2.5 ఇస్తారని లెక్కలు ఆయనే చెప్పారు. మనకు ఓట్లేదు ఎలా వస్తుంది అబ్బాయి సీఎం అని ఒక మాట అన్నారు ఆయన. సీఎం సేన ఆయన ప్రాక్టికల్గా ఉన్నారు. ఆయన పోటీ చేస్తే ఆయన నెగ్గపోవచ్చు, వాళ్ళు 2 సీట్లు నెగ్గుతారు డెఫినిషన్, కానీ తెలుగుదేశం కారణం జరిగే అవకాశం ఉందనేది అభిప్రాయం. అందువల్ల విన్ విన్ సిచ్యుయేషన్ ప్రకారం వచ్చినట్టున్నారు. కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నారేమో ఆయన అక్కడ చెప్పాలి. కానీ ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీలో కలవటం మాత్రం నాకు నచ్చలేదు. ఇక తెలంగాణ ఎలక్షన్స్ మనకి జరిగినాయండి, మనకు తెలుసు. అది రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. నేను ముందలే చెప్పాను మీకు, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అని కూడా చెప్పారండి. ఆయన పదజాలం మార్చుకోవాలి 190% ముందే చెప్పాను. చాలా మంది వచ్చి నెగ్గకముందే రిజల్ట్స్ రాకముందే చెప్పారు. ఎన్ని సీట్లు కూడా చెప్పారు మీరు. నేను డెఫినెట్ గా 60-70 సీట్లు అనుకున్నాను. నిజంగా కనుక హైదరాబాద్ వేవ్ వస్తే 75 కూడా 80 వెళ్ళిపోతాను అనుకున్నాం. దాని సునామీ అని చెప్పారు ఆ రోజు. సునామీ వస్తే ఎంత అని చెప్పారు. మనకి నేను అనేది లోయెస్ట్ 56 సీట్లు అని చెప్పాను. బట్ ఎనీవే కానివ్వండి, వెయిట్ అండ్ సీ అండి. ఆయన 5 సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉంటారా, ఇబ్బందులు ఉంటుందంటారా? పార్టీలో సంవత్సరం అయిన తర్వాత కోపంతో ఉన్న కోమటిరెడ్డి, దిగాలుగా ఉన్న దామోదర్ గారు, బగ్గుమంటున్న బట్టి, మీకు అది హెడ్లైన్స్ వచ్చేసినాయి. దాంతో పాటు ఉగ్ర రూపంతో ఉన్న ఉత్తమం, ఈ 4 కూడా మీరు వేయటానికి మీడియా వాళ్ళు అన్నారు లేదు కానీ మీరు రెడీగా ఉంటారు. ఏదో పోన్లే కదా ఆగుతున్నారు. ఆ 8 సంవత్సరంలో మళ్ళీ అది రావచ్చు. కాంగ్రెస్ పార్టీలో సహజం ఇది. లేకపోతే మీరు కళితీరు కింద పడిపోవాలి. మీరు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి లేకపోతే కళితీరు కింద పడిపోవాలి. సోనియా గాంధీ గారు ఉండగా, పివి నరసింహరావు ఉండగా, సీతారాం కాస్త గారు పెట్టుకుని సోనియా గాంధీ గారి మీద అసంతృప్తి వాళ్ళకి మద్దతుగా పార్టీని చీల్చి
ఇది మాధవ సింధే గారు కాదండి, అర్జున్ సింగ్ గారు వెండి తివారీ గారు, తివారీ కాంగ్రెస్ అంటారు దాన్ని. అవును. తివారీ గారు, అర్జున్ సింగ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో పాలవ గౌతమ్ రెడ్డి గారు, కావులు సాంబశివరావు గారు, వీళ్ళందరూ వెళ్ళారు కదా, కాంగ్రెస్ పార్టీలోనే వచ్చింది. ఇదో ఏది మెయిన్ కాంగ్రెస్ పార్టీలోనే. ఓకే. అందువల్ల టీ కప్పులో తుఫాన్లు అవుతాయా, అది పెను గాలులు తిరుగుతాయా, అక్కడి నుంచి వాయుగుండంగా రూపాంతరం చెంది తీవ్ర తుఫాన్గా మారుతుందా, లేదా టీ కప్పులో తుఫాన్గా సమసిపోతుందా, ఏదైనా కాంగ్రెస్ హెడ్లైన్స్ పార్టీ కావాలంటే విచిత్రాలని కాంగ్రెస్ పార్టీలో జరుగుతాయి. హెడ్లైన్స్ కావాలంటే మీ దగ్గరికి వస్తే మీరు ఈజీగా ఇంకో చెప్పగలుగుతారు హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, మీకు చెప్పంటారా? 1 year తర్వాత కళ్యాణ్ గారు ఆదేశాలు శిరసావహిస్తాను, ఇంకో ఉద్దేశాలు లేవు, మంత్రి పదవికి రాజీనామా చేయమంటే చేస్తానన్నా, నాదేంట్లా అనే వచ్చే ఉద్దేశం కూడా వచ్చే అవకాశం ఉంటుందండి, మేబీ ఆఫ్టర్ సమ్ టైం. ఈ ఎంపీ ఎలక్షన్స్ ఎలా ఉంటాయంటారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వస్తాయంటారా? ఇప్పుడు మొన్న అయితే 64 వచ్చినాయి, 4+1 65 ఎంపీ సీట్లు 11 సీట్లు. కానీ శాండ్విచ్ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోతుందండి. వేస్తే అరే భయ మోడీకి వేద్దాం, మా రామ మందిరం కట్టిండు, వేస్తే కాంగ్రెస్ ఉంది కదా, ఇలా వాళ్ళ దోస్తు తీసుకొచ్చింది, అందువల్ల రెండింటి మధ్యన బీఆర్ఎస్ మాత్రం శాండ్విచ్ అయిపోద్ది, వీక్ అవుతాము ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి దానికి ఉన్న అస్తిత్వాన్ని పోగొట్టుకుని మోడీ గారు అడ్వైజ్ చెవిలో చెప్పారో చెవి కొరికారో తెలియదు, కానీ మహారాష్ట్రలో ఇక్కడ వెళ్ళిపోయి అక్కడ పెట్టి అక్కడ ప్రతిపక్ష పార్టీలు ఓట్లు ఇచ్చే ప్రయత్నాలు పెట్టారు, ఏం పెట్టారో తెలియదు, కానీ మళ్ళీ ఆయనకి తెలంగాణ రాష్ట్ర సమితి కూర్చుని ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పట్ల, అలాగే తెలుగు జాతి మీద మొత్తానికి జరుగుతున్న దుర్మార్గం పట్ల ఆయన నిలబడితే ఆ పార్టీ ఖచ్చితంగా మనకు ప్రాంతీయ పార్టీ కావాలని ఆకాంక్ష నిలబడుతుంది. నేను చెప్పిన మీ వాయిస్ బహుశా కల్లకొండ చంద్రశేఖర్ గారికి వెళ్తే ఆయన పద్ధతి మార్చుకుంటారు, లేదా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు. నేను చెప్పింది స్పష్టంగా చెప్తున్నాను, ఇంకోటి మీద నా తెలుగు జాతి గొప్పతనం కోసం నాకు కావాల్సింది 13.5 కోట్ల తెలుగు బిడ్డలు ఇక్కడ ఆత్మగౌరవం ఢిల్లీ బజార్లో తాకట్టు పెట్టకూడదని కోరుకునేవాడిని తప్ప, అంతే కదా. నేను ఇంకొక ఆశయాలు నాకు ఇంకోటి దాన్ని తెలుగు జాతి గొప్పగా ఉండాలని కోరుకునేవాడిని. అందువల్ల హోప్ దిస్ వీడియో విల్ రీచ్ హిమ్. ఐ థింక్ విల్ ట్రై టు అమెండ్ లాస్ట్ టైం లాగా కోస్తా రాయలసీమ తెలంగాణ మళ్ళీ విభేదాలు పెట్టకుండా పెట్టుకుంటే ఆ పార్టీ నిలబడవచ్చు, వచ్చే ఎలక్షన్లు లేవచ్చు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం, తెలంగాణ నుంచి మాట్లాడుకున్నాం, ఇక సెంట్రల్ అంటే కేంద్రంలో ఉంటే ఎలక్షన్ రాబోతున్నాయి. ఏప్రిల్ 16 అని చెప్పి కూడా గూఢచారి వర్గాల పోగొట్టాలని మీరు కూడా లీక్ అని చాలా చూశారు మీరు. ఏదో లీక్లే ఉండుంటే అది కాగితాలు కూడా వచ్చినాయి మీకు, అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ కాగితాలు లీక్ అయినట్టు. అయితే ఏ పార్టీ రావడానికి, కేంద్రంలో ఏ పార్టీ రావడానికి, అధికారంలోకి రావడానికి అవకాశం ఉందంటారు? ఇప్పుడు 2 సార్లు బీజేపీ ఉంది, 3వసారి ఎవరిది, ఏ ప్రభుత్వం అంటారు? పుల్వామా ఘటన ఎలా జరిగిందో సత్పాల్ మాలిక్ గారు చెప్పారు, అంతకుముందు ఎలా వాడుకున్నారో చెప్పారు. ఈసారి కూడా శ్రీరామచంద్రమూర్తిని నడిపించుకొచ్చాడు మావాడిని ఫోటోలు వేస్తున్నారు. ఈయన పెద్దగా ఉన్నా అంట, బాలశ్రీరాముడు, ఈయన చిన్న బాలరాముడు తీసుకొచ్చారంట. అలా తీసుకొచ్చి మతాన్ని పచ్చిగా వాడుకున్న పార్టీ ఏదైనా ఉంటే ఈ దేశంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉంది, అలాంటి మధ్యస్థ లాంటి పార్టీలు కూడా ఉన్నాయి. ఇవాళ శ్రీరామచంద్రమూర్తికి ఒక గుడి కట్టారంటే, ఇవాళ దేశంలో మా ఊళ్ళల్లో నుండి ఎక్కడ రామాలయాలు ఉండేవి, లేదా శివాలయాలు ఉండేవి, ఇంకా మిగతా దేవుళ్ళు, కానీ మన అసలైన దేవుళ్ళు కూడా ఉండేవి. ఏది మా ఊళ్ళమ్మ, దేశాలమ్మ, మైసమ్మ, ఒరిజినల్ అండి, గంగానమ్మ గారు, ఏలూరులో వీళ్ళందరూ ఇవన్నీ కూడా మన సొంత దేవతలు. ఆది సంస్కృతి వచ్చి నెత్తి మీదకి ఎక్కేంత వరకు మనకున్న సొంత దేవతలు. వీళ్ళనేమో భయంకరంగా చిత్రీకరించి ఆ పేర్లు కూడా వేరే తగిలిచ్చి జబ్బులు వస్తే ఆటలమ్మ పోట్లమ్మ అని పెట్టుకుని కొంతమంది ఉత్తరాది ఆర్యభాష చేసిన మాట వాస్తవం. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఇవాళ మాత్రం మోడీ గారు సరి ఏది చేసినా, అద్వానీ గారు ఏ మొదలుపెట్టినా ఒక ఆ వివాదం పరిష్కారం ఈ దేశ పౌరుడిగా నేను మంచిదని భావిస్తున్నాను. ఒక హిందువుగా గుడి కట్టడానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మంచి శుభదినం మొన్నని భావిస్తున్నాను. కానీ దాన్ని భక్తు రాజకీయాలకు వాడుకుని తీసుకొస్తాను మొత్తం అంతా చూస్తున్నాం కదా. డెఫినెట్ గా మళ్ళీ మూడోసారి మోషా గారులే అధికారంలోకి వచ్చేటట్టు కనపడుతుంది. మోషా గారులు అండి, మోడీ షా గారులు మోషా గారులు అంటారు. ఓకే, మోడీ అమిత్ షా ఉత్తర భారతీయ జనతా పార్టీ మీ ఐడియా ప్రకారం మూడోసారి వస్తారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. వాళ్ళకి ఎవరు లేకపోయినా ఇలా మతాన్ని వాడుకుంటారు, కులాన్ని వాడుకుంటారు, ఇంకోటి వాడుకుంటారు. ఏవి లేకపోయినా ఈవీఎం దేవుడు వాళ్ళకి రెడీగా ఉన్నారు. అందువల్ల వాళ్ళను కానీ ఏంటంటే ఓట్లు తగ్గుతాయన్న నేపథ్యంలో నిన్న కర్పూరి ఠాకూర్ గారికి ఒక గొప్ప లీడరు, జననాయకుడు, లోక్నాయక్, ఆయన అయితే జననాయక్, ఈయన
లోకనాయక్ జయప్రకాష్ గారు అయితే అలాంటి ఆయనకి ఇవ్వటం అనేది ముదావహం, చాలా అభినందనీయం. ఉమ్, కులాల్లో కూడా నా ఈ కులానికి చెందిన ఆయన్ని తీసుకొచ్చి దీనికి ఇవ్వటాన్ని అభినందిద్దాం. కానీ ఇచ్చిన దానికి మొత్తం బీహార్లో జేడీయూ అండ్ ఆర్జేడీ స్వీప్ చేసేస్తున్న పోల్సిన వచ్చినాయి. ఉమ్, 40 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అందువల్ల దాంతోపాటు దేశానికి కూడా లాభమనే కుట్ర కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన మంచానికి ఇచ్చాను కదా ఆనందం. అవును. ఇలాంటి ఇంక ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర అమలు పదలో తీసుకుని ఒకదాని కింద ఒకటి వేయడానికి చాలా ఉంటాయి. ఉమ్, ఇవన్నీ వాడి మళ్ళీ అధికారంలో తీసుకొస్తామని చూస్తారు. ఉమ్, నా కోరిక ఏంటంటే సరే వాళ్ళు మొత్తం ఓడకపోయినా 220 సీట్లు వస్తే నితిన్ గడ్కరీ గారు అయితే ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. ఈ గుమా వ్యాపారం చేతులు మళ్ళీ ఇంకోసారి మూడోసారి పడితే ఈ దేశంలో హిట్లర్ వస్తాడా ఇంకో ప్రజాస్వామ్యం తెలియదు. నా ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి మాత్రం వీళ్ళ చేతుల్లో న్యాయం జరగదని చెప్పి భావిస్తా ఉన్నానండి. ఉమ్. ఇప్పుడు నా పర్సనల్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇంత మూమెంట్ ఉండగా ఇంత ఎలక్షన్ నేను ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న పార్టీలు అంటే జై భారత్ అని లక్ష్మీనారాయణ గారు, జై తెలుగు అని జొన్నవిత్తులు గారు, ఆల్ ప్రజా పార్టీ అని ఒక ఆయన ముందుకు వస్తున్నారండి. ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకు అంటే తెలుగుదేశం పార్టీ సత్యారెడ్డి గారు పెట్టారు. వీళ్ళందరూ మన కలిసి వచ్చారు. 25 మంది కలిపి యునైటెడ్ ఫ్రంట్ కింద సుబ్రహ్మణ్య గారు అందరూ కలిసి చేస్తున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మణ్ గారు మొన్న ప్రత్యేక హోదా సాధన సమితితో కలిసి పోరాటంలో చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన కూడా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ముందు కొనసాగుతున్నారు. ఈ 30వ తారీఖున రాష్ట్రం 26 జిల్లాలో ధర్నాలు ఉన్నాయి. దాని తర్వాత చైతన్య సమావేశాలు, ఆ తర్వాత ఢిల్లీలో 7-9 ఈ మోడీ గారి ప్రస్తుత ప్రభుత్వానికి ఆఖరి పార్లమెంటు సమావేశాలు అండి వాళ్ళ. అందువల్ల అక్కడికి వెళ్తా ఉన్నాం. మా కార్యక్రమాలు మేము ఎప్పుడూ ఆపలేదు, చేస్తూ ఉన్నాం. లక్ష్మీనారాయణ గారు మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, అలాగే మిగతా పక్షాలు అందరూ కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ కూడా ఉన్నారు. మేము కలిసి ఆంధ్రప్రదేశ్లో కలిసి గట్టి ఉద్యమం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా మా సమావేశాలకు హాజరైంది. ఈ పార్టీలు ఎందుకు పెడుతున్నారని నాకు అర్థం అవట్లేదండి. ఎందువల్ల అంటే అది చాలా మంది నెంబర్ డైల్ చేస్తున్నారు. నేను నెంబర్ ఇస్తాను, రైట్ నెంబర్ వారిని అడగాలి మీరు. అంటే మీరు అనుభవజ్ఞులు కాబట్టి వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు. సమాజానికి న్యాయం చేద్దాం ఉద్దేశంతో వస్తారు అందరూ. వాళ్ళు ఏ పార్టీ నచ్చినప్పుడు వాళ్ళ అస్తిత్వం. బట్ ఆ పార్టీ సస్టైన్ అవుతాయని నేను అనుకోను. ఒకవేళ పొత్తులు ఏమన్నా కలిస్తే మిగతా వాళ్ళతో కలిసి ప్రజలు దాదాపుగా చిలిపోయి ఉన్నారు. ఎంత భావోద్వేగంలో మేము ఉన్న ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న విషయాల్లో కూడా ఇవాళ ఈ కక్షాదింపు రాజకీయాల వల్ల అటు ఇటు చీలిపోయి ఉన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు స్థితికి వస్తానేమో. ఎమోషన్స్ ఆర్ చార్జెడ్. నో రేషనల్ డెసిషన్ విల్ బి టేకెన్. ఐ థింక్ యూఆర్ అవేర్ ఆఫ్ దట్. అందువల్ల ఎమోషన్స్ చార్జెస్ సమయంలో మనిషి హేతుబద్ధ ఆలోచన తగ్గిపోద్ది, తార్కిక ఆలోచన తగ్గుతుంది. ఇప్పుడు అది సిచ్యుయేషన్. లెట్స్ వెయిట్ అండ్ సీ. అయితే చివరిగా ఈ లోక్సభ తెలంగాణలో జరగబోతుందండి. ఆంధ్రప్రదేశ్లో అయితే లోక్సభను అసెంబ్లీ జరుగుతున్నాయి. ఆ తెలుగు ప్రజలకి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నాను? ఒకటే చెప్తున్నాను, దిక్కుమాలిన పదవి స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉండండి. మీకు ఆంధ్రప్రదేశ్కి భావితరాలు బాగుండాలంటే మీరు ఇంద్రుడు చంద్రుడు లేకపోతే జగన్మోహనుడు లేదంటే విష్ణుమూర్తి ఎవరు వచ్చినా సరే ప్రత్యేక హోదా విభజన హామీ లేకపోతే భావితరాలు దెబ్బతుంటే ఏదో యూనిట్లు వచ్చినట్టు వస్తాయి. 1-2 ఇళ్ళు పెట్టుకుని బాధ్యత కొట్టుకుంటారు. మీ వాళ్ళు వలసలు వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా విభజన హామీలు ప్రత్యేక హోదా కోసం పోరాడి తానన్న వాళ్ళనే పరిశీలించండి. ఎవరేమన్నా నీతి నిజాయితీలు ఉన్న వాళ్ళకి మాత్రం ఓటేయండి. ఏ పార్టీ అన్నా ఇండిపెండెంట్ అన్న అది ఒకటే కోరుకున్నాను. లేదంటే తర్వాత బాధపడాలి. మీరు కనుక వాళ్ళు పొరపాటు చేస్తారో అది పొరపాటు చేశాను బాధపడి విలపించిన ప్రయోజనం లేదు. మంచివాడికి ఓటేయండి. అంటే నెగ్గుతాడో లేదో 20% ఓట్లు వచ్చినా అతనికి ఓటేయండి. మీ కులానికో మీ మతానికో మందుకో డబ్బుకో లేదంటే పార్టీల భావోద్వేగాలకో వారసత్వ రాజకీయ నాయకులకో మోకరిల్లే సంస్కృతి మాని ఆత్మగౌరవంతో తెలుగు వాళ్ళకు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో నిలబెట్టే వాళ్ళకి ఓటేయండి. 25 మంది స్వతంత్ర అభ్యర్థులు కుదిరితే మేము పెడతాం. పార్లమెంట్లకి, అసెంబ్లీ కాదు. దమ్మున్నాడు, చేతైనాడు, తెలుగు వాడి ఆ వేడిని ఢిల్లీలో చూపించేవాడు, మోడీ గారి కాళ్ళకి భజన చేసేవాడు, ఇంకో కాళ్ళకి భజన చేసేవాడు కాకుండా ఇక్కడ హక్కులు బాధ్యతలు సాధించి నిలబెట్టేవాడు వాళ్ళకి ఓటేయమని చెప్తున్నా. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సంగతి ఇదండి. చలసాని శ్రీనివాస గారి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటారు మీ దుర్గా ప్రసాద్ మాస్టర్.